మనం కూడా కదిలింపబడము. అందుకే యేసుప్రభు అంటాడు కదా, మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 24 అంటాడు కదా, ఈ నా మాటలు విని, ఈ వాక్యములు విని దాన్ని గైకొనుచుడు పాటించువాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనినా బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. అలలు వచ్చాయి, వర్షం పడింది, వరదలు వచ్చాయి, గాలి కొట్టింది, కానీ పడిపోలేదు అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే మన విశ్వాసాన్ని దేవుని యొక్క వాక్యం పైన అనగా క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నప్పుడు మనం స్థిరపరచబడతాము, మనం ఎదుగుతాము. ఏ పరిస్థితి వచ్చినా కానీ మనము కృంగిపోము. విశ్వసించువాడు కలవరపడ్డాడు కదా, లేకపోతే నువ్వు స్థిరంగా ఉండకపోతే నువ్వు విశ్వాసంలో సన్నగిల్లుతావు. సో కనుక అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు బలవంతుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన స్థిరపరచువాడని జ్ఞాపకం చేసుకొని విశ్వసించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అందుకే పౌలు ఏమంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలుగుతాను అంటాడు. కానీ దానికి ముందు కొన్ని వచనాలు మనం గమనిస్తే పౌలు ఏమంటాడు తెలుసా, అవన్నీ ఎందుకు అన్నాడు అనంటే, నేను సంపన్న స్థితిలో ఉండుట ఎరుగుతును, లేని స్థితిలో ఉండుట ఎరుగుతును, కడుపు నిండి ఉండుట స్థితి నాకు తెలుసు, ఆకలి కొని ఉండడం కూడా నాకు తెలుసు. సో ఇవన్నీ కూడా నేను ఎలా చేశాను అనంటే, ఎలా తట్టుకున్నాను అనంటే, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తము చేయగలను అంటాడు. సో కనుక మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు వస్తాయి. అది ఉద్యోగంలో కానీ, ఆర్థికంగా కానీ, మానసిక ఇబ్బందులే కానీ, రోగమే కానీ, ఏదేమైనప్పటికీ కూడా పౌలు ఏమంటాడంటే, ఇవన్నీ నేను నేర్చుకున్నాను అంటాడు. అది నేర్పించింది దేవుడే నేర్పిస్తాడు. కొన్ని శ్రమల గుండా తీసుకెళ్ళినప్పుడు మనల్ని షార్ట్ చేయడానికి, ప్రిపేర్ చేయడానికి నేర్పిస్తాడు. అందుకే కొద్ది కాలం తర్వాత మనం వెనక్కి తిరిగి చూస్తే నా జీవితం ఎక్కడ ఉండే, ఎక్కడికి వచ్చాను, ఏ విధంగా నా దేవుడు నడిపించాడు అని మనం చెప్పగలుగుతాం పౌలు చెప్పినట్టుగా. సో కనుక ఆయన బలం పొందుకున్నప్పుడు ఇవన్నీ మనం చేయగలుగుతాం, తట్టుకోగలుగుతాం, నిలబడగలుగుతాం. అప్పుడు మనం అనగలుగుతాం, మనం కూడా నన్ను బలపరిచినవా అని అంటే నేను సమస్తమును చేయగలుగుతానని. 2వ వచనం, పురాణత కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. సో సదాకాలం ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను అంటాడు. అయితే ఈ సదాకాలం ఉన్నటువంటి ప్రభుతో కూడా మనం కూడా నిద్రించినప్పుడు ఆయనతో సదాకాలం ఉండబోతున్నాము. ఇట్టి నిరీక్షణ మనకు ఉన్నది కదా, ఇట్టి ఆధారం మనకు ఉన్నది కదా, నిరీక్షణ లేని వారిగా మనం ఉండకూడదు. అందుకే అంటాడు కదా తెస్సలోనిక రాసిన పత్రికలో 1 తెస్సలోనిక 4:17 అంటాడు, సదాకాలం ఆయనతో మనం ఉందాము అని అంటాడు. అందుకే ఇక్కడ 2వ వచనంలో కూడా సదాకాలం ఉన్నవాడు నీవే, నీతో పాటు నేను కూడా ఉండబోతున్నాను, ఈ నిరీక్షణ మాకు కలదు, ఈ నిరీక్షణను బట్టి స్తోత్రంలో అని మనం ప్రార్థించుకోవాల్సిన అవసరం ఎంత. 3 నుంచి 4